ప్రపంచ పశు వైద్య దినోత్సవం గురించి చెప్పుకుందాం. దేశంలో పలు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో భాగంగా ఉన్న పశు వైద్య విద్య కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసుకుంటుంటే, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేకంగా ఉన్న పశు వైద్య విశ్వవిద్యాలయాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కలిపేసే నిర్ణయం తీసుకుంది. దేశంలో పలు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో భాగంగా ఉన్న పశు వైద్య విద్య కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసుకుంటుంటే, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేకంగా ఉన్న పశు వైద్య పరిశోధనలకు ఈ నిర్ణయం గొడ్డలిపెట్టు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త యూనివర్సిటీల ఏర్పాటుకు కృషి చేయకుండా ఉన్న యూనివర్సిటీల రూపురేఖలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక్క పశు వైద్య విద్యకే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాల విద్య పరిశోధనల తిరోగమనానికి దారితీస్తుంది. రాష్ట్రంలో రాజేంద్రనగర్ కేంద్రంగా ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, రామన్నగూడెం కేంద్రంగా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, తిరుపతి కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిని ఇంటిగ్రేటెడ్ విశ్వవిద్యాలయాలుగా మారుస్తూ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రాంతాల వారీగా కోస్తాంధ్రకు వెంకటరామన్నగూడెం విశ్వవిద్యాలయం, రాయలసీమకు తిరుపతి విశ్వవిద్యాలయం, తెలంగాణకు రాజేంద్రనగర్ విశ్వవిద్యాలయం ఉంటాయి. ఒక్కో విశ్వవిద్యాలయంలో వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య విద్యలను కలిపివేసి ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా వీటిని ఏర్పరుస్తున్నారు. ఈ నిర్ణయం పశు వైద్య విద్యకు ఎంత ప్రతిబంధకం అవుతుందో అర్థం చేసుకోవాలంటే కొంత చరిత్రలోకి వెళ్ళాలి. గతంలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్భాగంగా ఉన్న పశు వైద్య విద్యను విడదీయాల్సి వచ్చిన పరిస్థితులు ఎందుకు వచ్చాయో చూడాలి. ఎందుకు ఈ విభజన? రాష్ట్రంలో 1964లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. 1996లో దీనికి ఎన్జీ రంగా పేరు పెట్టారు. పశు వైద్య విద్యతో పాటు ఇతర అనుబంధ రంగాల విద్య కూడా రంగా యూనివర్సిటీ పరిధిలోనే ఉండేది. ఈ నేపథ్యంలో పశు పరిశోధన దారుణ నిర్లక్ష్యానికి గురైంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మనం ఒంగోలు జాతి పశువులు స్థానికంగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. నెల్లూరు, దక్కని తదితర స్థానిక జాతుల గొర్రెలపై పరిశోధనలు లేవు. దేశవాళీ పాడి పశువులతో అధిక పాల సార ఉన్న విదేశీ జాతులతో సంకరపరిచే ప్రయోగాలు అటకెక్కాయి. వేల కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంతో అభివృద్ధికి ఎంతో అవకాశం ఉన్న మత్స్యరంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఎంత కృషి చేసినా 4 నుంచి 5% వృద్ధి రేటు దాటని వ్యవసాయ రంగంపైనే కేంద్రీకరించి వృద్ధి రేటు 8 నుంచి 10% నమోదు చేసుకుంటున్న పాడి పశుపోషణ రంగాల్లో పరిశోధనలు నిర్లక్ష్యానికి గురవుతున్న వైనంపై మేధావుల్లో అంతర్మథనం మొదలైంది. అవసరాన్ని గుర్తించిన వైఎస్ ఈ సంధి దశలోనే 1989లో తమిళనాడులో, 1995లో పశ్చిమ బెంగాల్లో, 1998లో మహారాష్ట్రలోను ఇలా దాదాపు 12 రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పశు వైద్య విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. మన రాష్ట్రంలో కూడా ప్రత్యేక పశు వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు 1994 నుంచి మొదలయ్యాయి. 2003లో ప్రభుత్వం 5 సభ్యులతో ఓ నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఈ వ్యాసకర్త కూడా సభ్యుడే. మేము తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఏర్పాటైన పశు వైద్య విశ్వవిద్యాలయాలను సందర్శించాం. వ్యవసాయ విశ్వవిద్యాలయాల అధికారులతో, పశుసంవర్ధక శాఖ అధిపతులతో, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించిన అనంతరం రాష్ట్రంలో పశు వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను తెలుపుతూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. ఆయన దృష్టికి మా ప్రతిపాదన పోయింది. ఆయన మరింత దూరదృష్టితో ఆలోచించి పశు వైద్యానికే కాదు ఉద్యాన శాఖ కూడా ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని భావించారు. ఆ రకంగా రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య కళాశాలల అంకురార్పణ జరిగింది. తిరోగామి చర్య. పశు వైద్య పరిశోధన రంగానికి సంబంధించినంత వరకు తిరోగామి చర్యే. ఒక పశువుల మేత సాగుకు సంబంధించి తప్ప మిగతా ఏ అంశానికి సంబంధించిన వ్యవహారాలతో వ్యవసాయ విద్యకు సంబంధం ఉండదు. పశువులు, జబ్బులు, టీకాలు, మేలుజాతి పశువుల ఉత్పత్తి వగైరా వంటి ఈ అంశంలోని సంబంధం లేని వ్యవసాయంలో పశు వైద్యాన్ని కలిపేయడం అనాలోచితం, అసంబద్ధ చర్యే. 3 ప్రాంతాలకు న్యాయం చేయాలనే రాష్ట్ర విభజన నేపథ్యమో కానీ కారణాలు ఏవైనా ఈ చర్య పశు వైద్య పరిశోధన రంగాన్ని మసకబారుస్తుంది. ఇందుకు బదులుగా ప్రభుత్వం మరిన్ని కొత్త విశ్వవిద్యాలయ ఏర్పాటుకు చొరవ చూపి ఉంటే బాగుండేదని అని చెప్పారు.
కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో 4 పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో 2 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. పైపచ్చు ఈ రాష్ట్రాలన్నింటిలోనూ పశువైద్యానికి ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఎంతో విస్తృతి ఉన్న మన రాష్ట్రంలో మాత్రం ఒకే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది. వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు నిధులిచ్చే భారత వ్యవస్థ పరిశోధన మండలి తన నిధులను విశ్వవిద్యాలయాల వారీగా పంచుతుంది. ఆ రకంగా చూసినప్పుడు 4 విశ్వవిద్యాలయాలున్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు అందుతాయి. పశు వైద్యుల కొరత. ఇటీవల పశుసంవర్ధక శాఖ 400 పశు వైద్యుల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన వారు సగం మందే లభించారు. ఇంకా సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ప్రొద్దుటూరు, కొరుట్ల పశువైద్య కళాశాలల్లో తగినంత మంది బోధన సిబ్బంది లేరన్న కారణంగా ఇటీవల వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆ కాలేజీల అనుమతి రద్దుకు ప్రతిపాదించింది. ఇప్పటివరకు ప్రపంచ పశువైద్య దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఏప్రిల్ 26వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. సముద్రఖని భారతదేశానికి చెందిన సినిమా నటుడు, దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయకుడు. ఆయన తమిళం, మలయాళం, తెలుగు సినిమాల్లో నటించాడు. సముద్రఖని 1998లో కె. విజయన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి కె. బాలచందర్ 100వ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆయన 2001లో పార్దాలే పరవంశం సినిమా ద్వారా నటుడిగా, 2003లో ఉన్నై చరణద ఇందెన్ సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు. సముద్రఖని 1973 ఏప్రిల్ 26న ధాలవైపురం, తమిళనాడులో జన్మించాడు. 1997లో అతను సుందర్ కె. విజయన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు. శరణ్య ఒక భారతీయ భాష చలనచిత్ర నటి. ఈమె తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చలనచిత్రాల్లో నటించింది. ఈమె ప్రముఖ మలయాళ దర్శకుడు ఏ.బి. రాజ్ కుమార్తె. ఈమె 1970 ఏప్రిల్ 26న కేరళ రాష్ట్రంలోని అలప్పులాలో జన్మించింది. శరణ్య మణిరత్నం సినిమా నాయకుడు తమిళంలో నాయగన్తో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాలోనే కథానాయికగా అవకాశం దొరకడం, ఆ సినిమాలో ఈమె నటనకు బాగుండటంతో ఈమెకు 1980 దశకం చివరి నుండి పలు సినిమాల్లో కథానాయికగా వరుస అవకాశాలు లభించాయి. 1995లో వివాహం తర్వాత కొన్ని సంవత్సరాల నటనకు విరామం ఇచ్చింది. 2003 నుండి తిరిగి క్యారెక్టర్ నటిగా సినిమాల్లో నటిస్తున్నది. ఈమె నటనకు గాను 4 ఫిలింఫేర్ అవార్డులు, 1 జాతీయ చలనచిత్ర అవార్డు కూడా లభించింది. మౌసామి చటర్జీ హిందీ, బెంగాలీ భాష సినిమాల్లో ప్రసిద్ధి చెందిన భారతీయ నటి. 1970లలో హిందీ చిత్రాల్లో అత్యధిక పారితోషికం పొందిన నటిమణుల్లో ఆమె ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. తన 5 దశాబ్దాలకు పైన కెరీర్లో పలు పురస్కారాలతో పాటు 2024లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకుంది. మౌసామి చటర్జీ అవిభక్త బెంగాల్లోని బ్రీకంపూర్కు చెందిన బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో కలకత్తాలో ఏప్రిల్ 26, 1953న జన్మించింది. ఆమె తండ్రి సంతోష్ చటోపాధ్యాయ. భారత సైన్యంలో ఆమె తాత న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. ఇస్తార్ అహ్మద్ ఒక పాకిస్తానీ ఇస్లామిక్ పండితుడు, వక్త, వేదాంతవేత్త. అతను పాకిస్తాన్, దక్షిణాసియాలోని మిగిలిన ప్రాంతాల్లోనే కాకుండా మధ్యప్రాచ్యం, పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికాలోని కొంతమంది దక్షిణాసియా ముస్లింలు కూడా అనుచరులను పెంచుకున్నాడు. ఆయన ఇస్లాం, పాకిస్తాన్పై ఉర్దూలో దాదాపు 60 పుస్తకాలు రాశారు. వాటిలో 29 పుస్తకాలు 2017 నాటికి ఇంగ్లీష్తో సహా అనేక ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి. 1956లో ఆయన జమాతే ఈ ఇస్లామీని విడిచిపెట్టి ఎన్నికల రాజకీయాల్లో మునిగిపోయి తంజీమ్ ఈ ఇస్లామీని స్థాపించారు. అనేక ఇతర సున్నీ ఇస్లామిక్ కార్యకర్తలు పునర్జీవనవాదుల మాదిరిగానే ఖురాన్, సున్నత్, షరియా యొక్క దైవిక చట్టాల బోధనలను జీవితంలోని అన్ని రంగాల్లో అమలు చేయబడాలని, ఖలీఫా నిజమైన ఇస్లామిక్ రాజ్యంగా పునరుద్ధరించబడాలని, పాశ్చాత్య విలువలు, ప్రభావాలు ఇస్లాం పాకిస్తాన్కు ముప్పు అని ఆయన బోధించారు. ఇస్తార్ అహ్మద్ 1932 ఏప్రిల్ 26న పంజాబ్లోని ఇస్తార్లో రంగర్ ముస్లిం రాజ్పుత్ కుటుంబంలో జన్మించాడు. తాన్యా రవిచంద్రన్ ప్రధానంగా తమిళ భాష చిత్రాల్లో పనిచేసిన భారతీయ నటి. ఆమె నెంజుక్కు నిధి, బల్లే వెలగతేవ, బృందావనం, కరుప్పన్ చిత్రాలలో నటించింది. తాన్యా రవిచంద్రన్ ఏప్రిల్ 26, 1994న చెన్నైలోనే జన్మించారు. మలేషియా తమిళ నటుడు రవిచంద్రన్ మనవరాలు తాన్యా. తన తాతగారి రచనలను చూసిన తర్వాత చిన్నప్పటి నుండే సినిమాల్లో నటించాలని ఆసక్తి చూపించింది.
ఆమె తల్లి లావణ్య శ్రీరామ్ ఒక క్లాసికల్ డాన్సర్. అందువల్ల తాన్య ఆమె సోదరి అప్పారాజిత ఇద్దరికీ భరతనాట్యంలో శిక్షణ కూడా ఇచ్చింది.